శ్రీనివాస, మనము అందరము ఇప్పుడు సీతాదేవి గురించి తెలుసుకుందాము. త్రేతాయుగంలో సీతాదేవి గురించి తెలుసుకుందాము. ఒక కర్తవ్యదక్షురాలైన పత్ని హృదయము నుండి అమృతము, కనుల నుండి వాత్సల్యము కురిపించు సీత మన ఎదుట సాక్షాత్కరిస్తుంది. ఈ అలౌకికమైన సీత జీవితము అతి పవిత్రము, కానీ దుఃఖమయము. సదా రాముని నీడల వలె అనుసరించు కోరిక గల ఈమెను రావణుడు అపహరించి అశోకవనములో సంవత్సర కాలం ఉంచాడు. సంవత్సరము లోపల ఆమె లొంగకపోయినట్లయితే ముక్కలు ముక్కలుగా నరికి వంట చేయమని త్రిజట అనే రాక్షసిని ఆదేశించాడు. అంతేగాని ఆమెపై బలాత్కారము, అత్యాచారము చేయలేదు. కారణం ఏమిటంటే శ్రీరాముని పరాక్రమాన్ని తలచి భయపడ్డాడా? లేదు. సీతలో గల అలౌకికమైన దివ్యగుణాలైన సావధానత, సదాచారము, సమయోచిత ధైర్యము ఆమెను కాపాడాయి. ఆమె పతినిష్ట ఎంతమాత్రము నిష్క్రియతత్వము కాదు. పతిపరాయణ తత్వములో ఆమె పతివ్రత అయినది. తాను శారీరక కష్టము, మానసిక వ్యధ భరిస్తూ పతి యొక్క గౌరవాన్ని కాపాడే పతినిష్ట ఆమెది. హనుమంతుడు అశోకవనము నుండి సీతను సులువుగా రాముని వద్దకు చేర్చగలడు. కానీ తన భుజస్కంధముల మీద సీతను కూర్చుండబెట్టుకొని అవలీలగా శ్రీరాముని చెంతకు చేర్చగలనని తన సామర్థ్యాన్ని ప్రకటించి చెప్పాడు. కానీ సీత అతి మృదువుగా వారిస్తూ, నాయనా, నేను పరపురుషులను సృజించను. రావణుడు నన్నెత్తుకొచ్చాడంటే అది నా ప్రమేయం లేకుండా బలవంతంగా తీసుకొచ్చాడు. అందుచేత స్వయంగా నేను ఎవరి భుజముల మీదనైనా కూర్చొని వెళ్ళడం అసంభవం. అంతేకాని మరొక విషయం కూడా ఉంది. భార్యను విడిపించుకోలేక అసమర్థుడయి హనుమంతుని సాయం తీసుకొన్నాడని శ్రీరాముడిని లోకులు నిందిస్తారు. ఇది అతని పరాక్రమానికి మాయని మచ్చ. నన్ను రాముడే వచ్చి విడిపించుకొని వెళ్ళవలసి ఉందని హనుమంతునితో చెప్పినది తల్లి సీతామాత. జననింద కారణంగా సీతను త్యజించాడు రాముడు. ఆ సమయంలో సీతకు కలిగిన వ్యధ వర్ణనాతీతం. కానీ ఆమె ధైర్యవలంబించి లక్ష్మణుని ద్వారా భర్తకు సందేశం పంపినది. లక్ష్మణ, ఆర్యపుత్రులకు జ్ఞాపకం చేయి. అతను రాజు వ్యక్తిగత దుఃఖాన్ని, దుర్బలత్వాన్ని అధిగమించి రాజ్యరక్షణ మరియు ప్రజల కళ్యాణము వైపు దృష్టి మరల్చుట అవసరము. ఇది అతనికి రఘుకుల కీర్తికి కూడా శోభ తెస్తుంది. ఈ విధముగా సీత తన జీవితాన్ని రాముని జీవితంలో విలీనం చేసింది. కష్ట పరిస్థితులలో సైతము తన గురించి కాక రాముని యశము, కీర్తి, ధర్మనిష్టకు కళంకము రాకూడదని ఆలోచిస్తూ నిర్ణయాలు చేసుకున్నది. అంతేకాదు, ఆమె తనకు కలిగిన దురదృష్టానికి బలహీనురాలై ఏడుస్తూ కూర్చోలేదు. లవకుశల మనసులలో రఘుకులము పట్ల అభిమానము నిర్మాణము చేసి వారిని ఉత్కృష్ట రాజకుమారులుగా తీర్చిదిద్దినది సీతామాత. రఘువంశ గర్వకారకులుగా తనయులను తీర్చిదిద్ది తన మాతృత్వాన్ని సార్థకం చేసుకున్నది సీతాదేవి. ఆమె చివరిగా భూమాత ఒడిలో చేరి మరొక్క మారు తన పవిత్రతను రుజువు చేసుకున్నది సీతామాత. సీతారాముల పరిస్థితులు వేరు చేసిన వారి అంతఃకరణములు ఒక్కటే. అతులిత ప్రేమ భావముతో సీత తన జీవితాన్ని రామమయం చేసుకున్నది. సీతారామ అని మనం రామచంద్రుని స్మరిస్తాం. శ్రీరామనామానికి తొలిగా సీతానామ స్మరణ చేసే ఆచారానికి ఆమె సమర్పిత జీవన యశస్సే కారణం. రాధ లేకపోతే కృష్ణుడు లేడు, అలాగే సీత లేకపోతే రాముడు లేడు. జై శ్రీరామ్. సీతాదేవికి జై. సీతామాతకి జై. సీతామాతకి జై. హరే కృష్ణ. హరే శ్రీనివాస.